హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐటీ మీడియా. స్నేహితుల మధ్య జరిగిన ఒక చిన్న వివాదం ఒక పెద్ద పెను సంచలనానికి అయితే మాత్రం దారితీసింది. ఎందుకంటే రీసెంట్గా ఇంకా గత కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి విశాఖలో యువతి మౌనిక అనుమానాస్పద మృతి హత్య కేసు ఇంకా మరవక ముందే మరో యువతి అనుమానాస్పద మృతి సంచలనం రేకెత్తిస్తుంది. నిన్న చూసుకున్నట్టయితే విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి హనుమంతవాక ఏరియాలో ఉన్న బే స్క్వేర్ హోటల్లో ఒక యువతి అనుమానాస్పద మృతి చెందినట్లు ఆర్లవ స్టేషన్లో అయితే మాత్రం కేసు నమోదు. అసలు యువతి ఇక్కడ మరణించడానికి గల కారణాలేంటి, ఏం జరిగింది, యువతి ఇక్కడ ఆత్మహత్య చేసుకుందా లేదంటే హత్య చేసి ఎవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా? సో అనేక క్వశ్చన్స్ కూడా ఇప్పుడైతే రేజ్ అవుతున్నాయి. ఎందుకంటే మొన్న ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ కోసం వెళ్తానని ఇక్కడ జోడుగుళ్ళపాలెంకి సంబంధించినటువంటి శాంతి కుమారి అనే యువతి ఇంట్లో చెప్పి ఇక్కడికి వచ్చింది. అదేవిధంగా ముగ్గురు అబ్బాయిలతో ఇక్కడ రూమ్ తీసుకోవడానికి, ఎందుకంటే తను ఇక్కడ లోకల్ అమ్మాయి కాబట్టి ముగ్గురు అబ్బాయిలతో కలిపి రూమ్ తీసుకొని మేము పార్టీ చేసుకుంటామని హోటల్ సిబ్బందితో ఎవరైతే ముగ్గురు అబ్బాయిలు సాయి కిరణ్, సాయి కుమార్, అదేవిధంగా మణి అని ముగ్గురు అబ్బాయిలు కూడా హోటల్కి వచ్చి రూమ్ తీసుకున్నారు. వారి యొక్క ఐడి ప్రూఫ్స్ అన్ని కూడా హోటల్ సిబ్బందికి ఇచ్చి ఆ తర్వాత ఈ అమ్మాయి కూడా ఎంటర్ అవడంతో తను ఒక 5 minutes స్పెండ్ చేసి వెళ్ళిపోతుంది, తర్వాత ఉండదు కాబట్టి అని రిక్వెస్ట్ చేస్తే ససేమేరా హోటల్ సిబ్బంది కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే అబ్బాయిలు ఉండడానికైతే మాత్రం ఇక్కడ మేము ఒప్పుకోం, రూమ్స్ కూడా అంగీకరించాం. ఎందుకు అన్నారంటే అప్పటికే వారి బ్యాగ్లోన మద్యం సేవించడానికి సంబంధించి ఉన్నటువంటి బీర్ బాటిల్స్ అన్ని కూడా హోటల్ సిబ్బంది గమనించడం జరిగింది. సో ఇక్కడ అబ్బాయిలు ఇద్దరు ఉండడం క్షేమం కాదని చెప్పిన తర్వాత ఇంకా గొడవ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎవరైతే మృతురాలు శాంతి కుమారి ఉన్నారో శాంతి కుమారి హోటల్ సిబ్బందిని సో నా ఐడి ప్రూఫ్ తీసుకొని నాకు వేరే రూమ్ అలాట్మెంట్ చేయండి అని చెప్పింది. సో అది తీసుకున్నటువంటి హోటల్ సిబ్బంది కూడా ముగ్గురు అబ్బాయిలకి ఒక రూము, శాంతి కుమారి జస్సీగా కూడా పిలుస్తుంటారు తన్ని, ఆ అమ్మాయికి ఒక రూము, ఈ ముగ్గురు అబ్బాయిలకి సంబంధించి 119 అనే రూమ్ ని, అదేవిధంగా శాంతి కుమారి మృతురాలు ఎవరైతే ఉన్నారో ఆమె మృతి చెందిన రూమ్ దగ్గర ప్రస్తుతం ఉన్న మనం గమనించవచ్చు ఈ రూమ్ కూడా 118 అనే రూమ్ ని ఆమెకి అలాట్మెంట్ చేశారు. సో అప్పటి వరకు కూడా పరిస్థితి బాగానే ఉంది. తర్వాత ఒక్కొక్కరు హోటల్ సిబ్బందికి తెలియకుండా మెయిన్ గేట్ వెంబడి కాకుండా ముగ్గురు తీసుకున్న రూమ్లోకి మరో 2 అబ్బాయిలు కూడా వచ్చేసారు. వారు కూడా బీర్ బాటిల్స్ పట్టుకొని వెనకనున్న గేట్ ద్వారా. సో అక్కడైతే ఒక పార్టీ జరుగుతుంది. అంతేకాకుండా శాంతి కుమారి ఎవరైతే మృతురాలు శాంతి కుమారి ఉన్నారో శాంతి కుమారి స్నేహితురాలు కూడా లక్ష్మీ సంజన అనే మహిళ కూడా ఆమె కూడా ఇక్కడికి వచ్చింది. సో వీరంతా కలిపి అటు ఇటు మాటం, ఎందుకంటే నైట్ కాబట్టి హోటల్ సిబ్బంది కూడా పెద్దగా ఎవరు గమనించలేదు. సో తర్వాత ఎప్పుడు శాంతి కుమారి అనే అమ్మాయి వేరే వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోని రూమర్స్ అన్ని క్రియేట్ చేస్తూ ఒకరి విషయాలు ఒకరికి చెప్తుంది, ఒకరిని బ్యాడ్ చేస్తుంది, వేరే వాళ్ళని బ్యాడ్ చేస్తుంది అంటూ ఆ డిస్కషన్ అయితే మాత్రం ఈ పార్టీలో స్టార్ట్ అయిన తర్వాత మాట పెరుగుతూ వాగ్వివాదం జరుగుతూ ఎవరైతే సాయి కిరణ్ అంటే మృతురాలు ఎవరైతే ఉన్నారో శాంతి కుమారి అలియాస్ జెస్సీ, ఇంట్లో జెస్సీగా పిలుస్తుంటారు, సాయి కిరణ్ అనే అబ్బాయితో ఆల్రెడీ పరిచయం ఉంది, ఇద్దరు ప్రేమలో కూడా ఉన్నారు. సో నీ లవ్వర్కి కాస్త చెప్పురా బాబు, అందరి మీద కూడా లేనిపోని మాటలు, వీళ్ళ మాటలు అక్కడ వాళ్ళ మాటలు ఇక్కడ చెప్తుంది, దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని ఫ్రెండ్స్ అలా ఆ టాపిక్ని అయితే మాత్రం స్టార్ట్ చేసిన తర్వాత అది అలా అంతకంతే పెరుగుతూ ఒకరిని ఒకరు కొట్టుకునేంత వరకు కూడా వచ్చింది. అందరూ కలిపి శాంతి కుమారి మీద దాడి చేశారు. దాంతోపాటు ఎవరైతే ఇంకొక అమ్మాయి లక్ష్మీ సంజన అని వచ్చిందో తను కూడా తిని వల్లే నా మీద అపనిందలు పడుతున్నాయి, నా క్యారెక్టర్ కూడా బ్యాడ్ చేసి చెప్తుంది అంటూ తన లవ్వర్ కూడా శాంతి కుమారిని అన్నారు. అక్కడ వాతావరణం అంతా కూడా ఒక ఘర్షణ వాతావరణం. అంతేకాకుండా తన మీద దాడి చేస్తున్నప్పుడు తను ఒక పెద్ద పెనుగులాటే జరిగింది, చిన్న గాయాలు అయ్యాయి. అందరూ కూడా ఎవరైతే జెంట్స్ ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు సర్ది చెప్పేసుకున్నారు, సరే ఇక్కడతో ఇంక ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది, ఇంకెప్పుడు శాంతి కుమారి కూడా ఇంకా ఇలాంటి టాపిక్స్ ఎక్కడ రైజ్ చేయదని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇంతవరకు బాగానే ఉంది. కానీ తర్వాత మరికొంతసేపటి తర్వాత ఎవరు కూడా రూమ్లో లేరు. ఆర్లవ పోలీస్ స్టేషన్ నుండి పోలీసులు వచ్చి రూమ్స్ చెక్ చేస్తున్నారు. అదేంటి ఇక్కడ ఉండవలసిన అబ్బాయి లేరి ఇక్కడ శవం ఏంటి అని హోటల్ సిబ్బంది కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే రాత్రి జరిగిన వాగ్వివాదం కారణంగా ఎవరైతే శాంతి కుమారి ఉన్నారో తను ఆత్మహత్య చేసుకుంది, ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకుంది. నైటు గొడవ అయిన తర్వాత తను లోపలికి వెళ్ళి బలంగా తలుపు వేసుకుంటే ఆ తలుపుని తీయడానికి మేము కొన్ని రాడ్స్ అదేవిధంగా ఓపెన్ చేయడానికి కొంచెం గట్టిగా ప్రయత్నించాము, ఆ పెనుగులాట్లోనే కాస్త ఇవన్నీ కూడా బ్రేక్ అయ్యాయి అనేసని ఎవరైతే ఆ ముగ్గురు యువకులు ఉన్నారో ఆ ముగ్గురు యువకుల్లో ఒకరు శాంతి కుమార్ యొక్క ప్రియుడు కూడా చెప్పడం జరిగింది.
సో తనకి ఫిట్స్ వచ్చిందని వాళ్ళ పేరెంట్స్, శాంతి కుమార్ యొక్క పేరెంట్స్ రమ ఎవరైతే ఉన్నారో ఆమె సెక్యూరిటీ గార్డ్ గా చేస్తున్నారు. శాంతి కుమార్ యొక్క సోదరి కూడా నర్సింగ్ సంబంధించి ఉద్యోగం లేదంటే ఎడ్యుకేషన్ చదువుతున్నట్టు కూడా మనకున్న సమాచారం ప్రకారం వాళ్ళకి ఫోన్ చేసి మీ అమ్మాయికి రాత్రి ఫిట్స్ వచ్చింది, సో హాస్పిటల్లో అడ్మిట్ చేసాం, వచ్చి చూసుకోండి అనేసి వాళ్ళకి ఒక ఫోన్ కాల్ చేసి వదిలేశారు. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత హాస్పిటల్లో ఉన్న తమ అమ్మాయిని చూసిన తర్వాత ఫిట్స్ రావడం ఏంటి, మెడంతా కూడా గాయాలతో ఉన్నాయి, అయినా ఫిట్స్ వస్తే మీరు అఫీషియల్ గా ఇప్పుడు 108 దేనికో ఫోన్ చేయాలి, కానీ మీరు అనఫిషియల్ గా ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఇదికే మా అమ్మాయిని కావాలని హత్య చేశారు అనేసి ఎవరైతే మృతురాలు శాంతి కుమారి తల్లి ఉందో, తల్లి రమ ఉందో, రమ అనుమానాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ఆరోపిస్తున్నారు. సో ఒకవేళ ఆ ఫ్రెండ్స్ చెప్పినట్టు అక్కడ జరిగిన ఘర్షణ వాతావరణం కారణంగా శాంతి కుమారి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది అనే కోణంలో ఒకవేళ చూసుకున్నట్టయితే, సో ఆత్మహత్య చేసుకోవడానికి ఇక్కడ ఈ రూమ్ అంత అనువుగా ఉందా, ఉరి పోసుకొని చనిపోయింది, హ్యాంగ్ చేసుకుంది, మేము గమనించాము, ఈ తలుపులు బద్దలు కొట్టాం, రాకపోయేసరికి గురుపాం రాడ్స్ ద్వారా ఇవన్నీ కూడా ఓపెన్ చేసామన్నారు. అయితే ఫ్యాన్ గా ఎక్కడ రెక్కలు వంగిన ఆనవాళ్ళు కానీ లేదంటే ఆ తాడుకు సంబంధించి ఇక్కడ ప్రిపరేషన్ కానీ అక్కడ ఏమీ కనబడలేదు. మనం ఇక్కడ కూడా గమనించవచ్చు, ఇక్కడ కూడా ఆ వచ్చిన యువతి యువకులు కాస్త మద్యాన్ని సేవించి ఉంటారేమో అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఆ రూమ్ లో కూడా బీర్ బాటిల్ని చూస్తున్నాం, ఈ రూమ్ లో కూడా బీర్ బాటిల్ పగిలినటువంటి ఆ పెంకుల్ని కూడా చూస్తున్నాం. అయితే అసలు ఎందుకు వీళ్ళంతా కలిపి కొట్టిన తర్వాత శాంతి కుమారి చనిపోయిందని నిర్ణయించుకున్న తర్వాత తన్ని ఇక్కడ వదిలేసి అలా చిత్రీకరించారా, లేదు నిజంగా శాంతి కుమారి ఆత్మహత్య చేసుకుందా, లేదు నిజంగా తనకున్న అనారోగ్యం కారణంగా ఫిట్సే వచ్చిందా, ఇలా అనేక క్వశ్చన్స్ కూడా ఇంకా ఆన్సర్ దొరకాల్సి ఉంది. ఎందుకంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఎలాంటి నిజాలు బయటకు వచ్చే అవకాశం కూడా ఉందో. అదే విధంగా ముగ్గురు అఫీషియల్ గా వచ్చి రూమ్ తీసుకున్నారు, ముగ్గురు అబ్బాయిలు, సాయి కిరణ్, సాయి కుమార్, అదే విధంగా మణి అనే యువకులు. కానీ వెళ్ళినప్పుడు దాదాపు 7 వెళ్ళినట్టు కూడా హోటల్ సిబ్బంది చెప్తున్నారు. అంటే 5 అబ్బాయిలు 2 అమ్మాయిల, లేదు అంటే వాళ్ళ మధ్యలో మద్యం సేవించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ సంఘటన జరిగిందా, లేదు అందరూ ఉండేటప్పుడే ఈ ఘర్షణ జరిగిందా, నిజంగా అంతమంది అబ్బాయిలు అలా అనేసరికి మనస్తాపానికి గురై నిజంగా తను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందా, ఇలా అనేక క్వశ్చన్స్ కూడా అయితే మాత్రం రేజ్ అవుతున్నాయి. అసలు ఎందుకు శాంతి కుమారి హత్య చేయడానికి గల కారణాలు ఏంటి, నిజంగా హత్య చేస్తే అసలు ఇంతమంది ఇందులోని ప్రధాన పాత్ర ఎవరు పోషించారు, లేదు శాంతి కుమారి ఆత్మహత్య ఆత్మహత్య చేసుకుంటే ఉరి పోసుకుంది, హ్యాంగ్ చేసుకుంది అని చెప్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడైతే మాత్రం ఏవి అలా ఆ ఆత్మహత్యకు సంబంధించి ఇక్కడైతే ఆ అట్మాస్ఫియర్ కూడా ఏమీ కనబడటం లేదు. అయితే ఇది ఒక మిస్టరీగానే ఉండిపోయింది. ఎందుకంటే ఇంకా ఇప్పటికొచ్చి రీసెంట్ గా జరిగినటువంటి విశాఖలో మౌనిక హత్య కేసు మిస్టరీ ఇంకా చిక్కుముడి వీడనే లేదు. సో ఇంకొక యువతి అనుమానాస్పద మృతి. ఎందుకు అమ్మాయిలు ఇంటి దగ్గర బర్త్డే పార్టీస్ అనో లేదంటే ఫ్రెండ్స్ ఇంటికనో ఇంటి దగ్గర పేరెంట్స్ పాపం ఇన్నోసెన్స్ ద్వారా మా అమ్మాయిలు బయటికి వెళ్ళి వచ్చేస్తారు, ఫ్రెండ్స్ తో గడిపి వచ్చేస్తారు అని చాలా నమ్మి పంపిస్తున్నారు. కానీ ఇంటి దగ్గర చెప్తుంది ఒకటి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయిలు పాల్గొంటున్న ఈ కార్యక్రమాలు వేరేలా ఉన్నాయి. అసలు అమ్మాయిలు బయటికి వస్తే అనుమానాస్పద మృత లేదంటే ఎక్కడో కనబడడం లేదు అంటూ ఇలాంటి వార్తలే చూడాల్సి వస్తుంది అన్నట్టు కూడా విశాఖపట్నం ప్రజలైతే మాత్రం భయభ్రాంతులు గురవుతున్నారు. సో ఏదైతేనే ఒక మిస్టరీగా మారినటువంటి ఈ విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి హనుమంతవాక B² హోటల్లో శాంతి కుమారి డెత్ ఇష్యూ అయితే మాత్రం ఇప్పుడు సంచలనంగా మారిందనే చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో పోలీసులు కూడా దీనికి సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీ మీడియా.